యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు పట్టణమును గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికి ఈలాగు ప్రకటన చేయుము. సముద్రపు రేణువుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము కలదానని నీవనుకొనుచున్నావే. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను. నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసియున్నారు. నీ ఓడలను శెనీరు దేశపు సరళ వృక్షపు మ్రానుతో కట్టుదురు. లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు. బాషాను యొక్క సింధూర మ్రాను చేత నీ కోలలు చేయుదురు. కిత్తీయుల ద్వీపముల నుండి వచ్చిన గుంజు మ్రానునకు దంతపు చెక్కడపు పని పొదిగి నీకు పీటలు చేయుదురు. నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసెనార బట్టతో చేయబడును. ఎలీషా ద్వీపముల నుండి వచ్చిన నీల ధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు. తూరు పట్టణమా, సీదోను నివాసులను అర్వదు నివాసులను నీకు ఓడ కలాసులుగా ఉన్నారు. నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు. గెబలు పనివారిలో పని తెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయువారుగా నున్నారు. సముద్రమందు నీ సరకులు కొనుటకై సముద్ర ప్రయాణము చేయు నావికుల ఓడలన్నీయు నీ రేవులలో ఉన్నవి. పారసీక దేశపు వారును లూదువారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు. వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు. వారి చేత నీకు తేజస్సు కలిగెను. అర్వదు వారు నీ సైన్యములో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరిచెదరు. నానా విధమైన సరుకులు నీలో విస్తారముగా ఉన్నందున తర్షీసు వారు నీతో వర్తకము చేయిచు వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. గ్రేకేయులను తుబాలు వారును మెషకు వారును నీలో వర్తక వ్యాపారము చేయిచు నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. తోగర్మా వారు గుర్రములను యుద్ధాశ్వములను కంచెర గాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. దదాను వారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు. చాలా ద్వీపముల వర్తకములు నీ వశముననున్నవి. వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తక వ్యాపారము చేయుదురు. వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసెనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. మరియు యూదావారును ఇశ్రాయేలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారము చేయుచు మిన్నీతు గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను దినుసులను కొనుక్కొందురు. దదాను వారును గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. ఇనుప పనిముట్టును కత్సియా కెనయా అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదులియ్యబడును. దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకొని అమ్ముదురు. అరబీయులను కేదారు అధిపతులందరూ నీతో వర్తకము చేయుదురు. వారు గొర్రెపిల్లలను పొట్టేళ్లను మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు. షేబ వర్తకులను రామా వర్తకులను నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. హారాను వారును కన్నే వారును ఏదెను వారును షేబ వర్తకులను అషూరు వర్తకులను కిల్మదు వర్తకులను నీతో వర్తకము చేయుదురు.
వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను ధూమ్రవర్ణము గలవియు కుట్టుపనితో చేయబడినవియు నగు బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైన దానవై మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు. నీ కోలలు వేయువారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలు చేయును. అప్పుడు నీ ధనమును నీ సరకులను నీవు బదులిచ్చు వస్తువులను నీ నావికులను నీ ఓడ నాయకులను నీ ఓడలు బాగు చేయువారును నీతో వర్తకము చేయువారును నీలోనున్న సిపాయిలందరును నీలోనున్న జనసమూహములన్నీయు నీవు కూలు దినమందే సముద్ర మధ్యమందు కూలుదురు. నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును. కోలలు పట్టుకొను వారందరును నావికులను ఓడ నాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమున నిలిచి నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు తమ తలల మీద బుగ్గి పోసుకొనుచు బూడిదలో పొర్లుచు నీ కొరకు తలలు బోడి చేసుకొని మొలలకు గోనెలు కట్టుకొని మనశ్చింత గలవారై నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు. వారు నిన్ను గూర్చి ప్రలాప వచనమెత్తి, తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? సముద్రము మీద వచ్చిన నీ సరకులను పంపించి చాలా జనములను తృప్తిపరచితివి. విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి. ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే. నీ వర్తకమును నీ యావత్ సమూహమును నీతో కూడా కూలెనే అని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు. నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతి నొందుదురు. వారి రాజులు వణకుదురు, వారి ముఖములు చిన్నబోవును. జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు. భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు.